సైడ్లకు వస్తే డోర్స్కి మనము లాక్ సిస్టమ్ ఇచ్చినాము మన దగ్గర. మీరు ఒకసారి క్లోజ్గా చేస్తే చూడొచ్చు, కంప్లీట్గా అన్ని 2 లాక్స్ ఇస్తాము. మెయిన్ అన్నీ ఒక సెట్. దీనికి బి డోర్కి బి లాక్ ఉంటుంది. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు సేఫ్టీగా మీకు లాక్ బి చేసుకోవచ్చు, మళ్ళీ లాక్ బి తీసుకోవచ్చు. అంటే మాన్యువల్గానే ఉంటుంది. ఇక కంప్లీట్గా మీకు ఇన్సైడ్ వస్తే మాత్రం చూడొచ్చు, పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్, కింద బ్రేక్ పైడిల్స్, క్లచ్ పైడిల్ అవి బి చూడొచ్చు. లేటెస్ట్ వర్షన్ ఉంటాయి. మళ్ళీ దేనికి దానికి మనం స్విచ్చెస్ ఇస్తాం. వైపర్కి సపరేట్, లైట్కి ఏ లైట్కి ఆ లైట్కి మనం అన్ని సపరేట్ స్విచ్చెస్ ఇస్తాం. 4 ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఇండికేటర్ కానీ, మీకు 2 వైపర్స్ కానీ, లాంగ్ చేసి లెగ్ స్పేస్ కానీ. దీంట్లో మళ్ళీ మేము మెయిన్గా చూడాలి అంటే ఏసీ ప్రొవైడ్ చేసిన కస్టమర్కి రిక్వైర్మెంట్ ఏసీ కావాలి కంపల్సరీ అని అంటే మనం ఏసీ ప్రొవైడ్ చేసినాం. మళ్ళీ టాప్ చూడొచ్చు మీరు, టాప్ మొత్తం వాటర్ ప్రూఫ్ టాప్ ప్రొవైడ్ చేసినాం. మీకు లోపల బయటనేమో క్లాత్ కనిపిస్తుంది, మీకు బయట చూస్తే లోపల మాత్రం మీకు ప్లాస్టిక్ ఉంటుంది. అంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి ఒక్క వాటర్ అనేది లోపల రాకుండా మనం వాటర్ ప్రూఫ్ టాప్ అనేది ప్రొవైడ్ చేసినాం. మళ్ళీ బార్ లైట్కి సపరేట్గా మనము 4 లైట్లు ప్రొవైడ్ చేసినాము. మీకు బ్యాక్ సైడ్ వస్తే అది బి చూపిస్తే ఒక సింగిల్ లైట్ మళ్ళీ ప్రొవైడ్ చేసినాము. ఈ 4 లైట్స్ ఏమో మనము టాప్ తీసినప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది, అంటే చాలా మంచి లుక్ ఉంటుంది. మళ్ళీ మనము ఛార్జింగ్కి బి ప్రొవైడ్ చేసినాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛార్జింగ్కి బి మనం ప్రొవైడ్ చేసినాం, ఆప్షన్ ఇచ్చినాము. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేసినాం. హ్యాండ్ బ్రేక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు సేఫ్టీ లాకర్ ఇచ్చినాం. మళ్ళీ టూల్ బాక్స్ బి అక్కడ ఉంటుంది మీకు. ఇక మీకు డోర్ బంద్ చేస్తే కంప్లీట్గా ఈ లుక్ వస్తుంది, అంటే ఓపెన్ టాప్ కాకుండా. మళ్ళీ ఇది మనం టాప్ బి రిమూవ్ చేసుకోవచ్చు, డోర్స్ బి రిమూవ్ చేసుకోవచ్చు, గ్లాస్ బి బెండ్ చేసుకోవచ్చు. ఈ టాప్ బిని బి మనం 3 రకాలుగా ప్రొవైడ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేయొచ్చు, ఇప్పొచ్చు, పెట్టవచ్చు, కాలు మీదనే పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం టాప్ తీసేయచ్చు. కస్టమర్కి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. జీప్ అంటే